ఒక సాధారణ యువకుడు అతను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇప్పుడు పని చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకప్పుడు నా చేతిలో పుస్తకాలు ఉండేవి, కానీ ఇప్పుడు పనిముట్లు ఉన్నాయి. ఒక తప్పుడు నిర్ణయం నా జీవితాన్ని ఎలా మార్చేస్తుందన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఒరే నాన్న లేవరా. 5 minutes అమ్మా. హలో అన్న. ఎక్కడ? ఇంట్లో అన్న. త్వరగా నీతో పనుంది. సరే అన్న. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు కదా. పర్లేదు చెప్పరా, ఏమైంది? చెప్పిన అర్థం కాదురా. చెప్పినా పర్లేదు చెప్పరా. చిన్నప్పుడు మన పేరెంట్స్ చదువుకోరా లేకపోతే జీవితం నాకు వద్దన్నప్పుడు అర్థం కాలేదు, కానీ అదేంటి ఇప్పుడు అర్థమవుతుంది. నిజమేరా. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మన జీవితం వేరేలా ఉందో. నిజమేరా, వాళ్ళు చెప్పిన కనుక ఉంటే మన జీవితాలు ఈ రోజు ఇంకోలా ఉండేరా. వాళ్ళ మాట ఏంటంటే వేరేలా ఉంది. సరే గాని నీకెందుకంత కోపంగా ఉన్నావు చెప్పలేదు? ఏముందిరా, మొన్న 10 వరకు పని చేయించుకున్నాడు. నైట్ పొద్దున్న 8 ఫోన్ చేసి రమ్మన్నాడు. అతనికి నేను నచ్చినో లేదా నేను చేసే పని నచ్చినో నాకు అర్థం కాదురా. నాతో పని చేసే వాళ్ళందరితో బాగానే ఉంటారు, నాతో తప్ప. ఒక్కసారి అతని వల్ల పనికి మూడు లేనట్టు. ఆ పని మాత్రం చేయకరా, నువ్వు అసలే మిడిల్ క్లాస్ బతుకులు. కష్టమో నష్టమో పని చేయక తప్పదు. ఒకసారి అనిపిస్తా ఉంటది ఈ పని అంతా మానేసి ఇక నీళ్ళు పోవాలని. నేం చేస్తాం, మిడిల్ క్లాస్ బతుకులు కదా. మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేదిరా, చదువు అంటే కేవలం పుస్తకం మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు దారి చూపే ఒక గొప్ప అవకాశం అని. వాళ్ళ అలానే మాటలు ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించారు, కానీ ఆ మాటలు వెలువంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వన్నదే కరెక్ట్. మన మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పటికీ మారవరా, కానీ ఒక్కటి చేస్తే తప్ప, అదే చదువు. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నేను తీసుకున్న ఒక్క నిర్ణయం. చదువులో ఎలానో ముందుకు రాలేకపోయా, కానీ జీవితంలో ఎలా అయినా ముందుకు వెళ్తా. ఇక్కడితో నా జీవితం ఆగిపోలేదు, మళ్ళీ మొదలు పెడతా. నా కోసం, నా వాళ్ళ కోసం, నా జీవితం కోసం మళ్ళీ మొదలు పెడతా. జీవితం అనేది ఒక పేజీతో అయిపోదు, ప్రయత్నించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలా నువ్వు ఎంచుకునే మార్గమే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. మన జీవితం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది మనం తీసుకునే ఒక్క నిర్ణయంతోనే ఆధారపడి ఉంటుంది. చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే అక్షరాలు మాత్రమే కాదు, నీ జీవితానికి ఉపయోగపడే విలువైన మార్గం.